163 రోజులు. అవును, 163 రోజుల తర్వాత దేశాన్ని కుదిపేసిన ఒక నేరానికి సంబంధించి తీర్పు రాబోతుంది. అవును, మనం మాట్లాడుకుంటుంది కలకత్తా డాక్టర్ హత్యాచారం కేసు గురించి. ఆగస్టు 9న ఆ ఘోరమైన ఘటన జరిగితే ఆగస్టు 11న సంజయ్ రాయ్ అరెస్ట్ అయితే జనవరి 9తో కేసు పూర్తి చేశారు. నిజానికి జనవరి 18తోనే తీర్పిచ్చేయాలి, కానీ సంజయ్ రాయ్ లాస్ట్లో ఇచ్చిన ఒక ట్విస్ట్ వల్ల కేసు జనవరి 20 అంటే సోమవారం మధ్యాహ్నం 12:30 వెలువడబోతుంది. స్వల్దియా కోర్టు సెషన్ జడ్జ్ అనిర్భవ్ దాస్ గారు ఇప్పటికే తీర్పుని రిజర్వ్ చేసేశారు కూడా. మనకు తెలిసిన సమాచారం ప్రకారం సంజయ్ రాయ్కి మినిమం యావజ్జీవ కారాగార శిక్ష, మాక్సిమం ఉరిశిక్ష పడబోతుంది. ఏదేమైనా రేపు వచ్చే తీర్పు చారిత్రాత్మకమైనది కాబోతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ నిజమే సంజయ్ రాయ్కి శిక్ష పడాల్సిందే. మరి సంజయ్ రాయ్ని ముందు పెట్టి వెనక నుండి పెద్ద తలకాయలన్నీ తప్పించుకుంటున్నాయా? ఈ డౌట్ నాకేనా, మీకు లేదా? మీకు కూడా ఉండే ఉంటుంది కదా. దీని గురించి కాసేపు పక్కన పెట్టేసి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా జనవరి 18న ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సంజయ్ రాయ్ భారీ బందోబస్తు మధ్య, అంటే దాదాపు 300 మంది పోలీసులు, వందలాది మంది ప్రొటెస్టర్స్ మధ్య కోర్టులో హాజరయ్యాడు. జడ్జ్ అనిర్భన్ దాస్ జడ్జిమెంట్ కూడా రిజర్వ్ అయిపోయింది. అయితే ఉరిశిక్ష లేదంటే కాకపోతే యావజ్జీవ కారాగార శిక్ష అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రెండింటిలో ఒకటి అనౌన్స్ చేస్తారన్న టైంలో మన సంజయ్ రాయ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసాడు.